స్టేడియంలో జరగబోయేటువంటి సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది, ఎంతమంది కెపాసిటీతో ఈసారి ఈ ఈవెంట్ని జరపబోతా ఉన్నారు, మనతో ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు. రేపు చాలా దేశ ప్రజలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూడబోయేటువంటి ఘట్టం. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు మెయిన్ దీనికి అటెండ్ అవుతున్నారు? గేట్స్ 4 o'clock ఓపెన్ అవుతాయండి. మీరు ప్రాంప్ట్గా వచ్చేసి ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. 5:30 నుంచి సమ్ ఎక్సైటింగ్ మ్యూజికల్ టాలెంట్స్ రాబోతున్నారు. అది సర్ప్రైజ్కి వదిలేస్తున్నాను. 7:30 టైంకి మెస్సీ గారు డిపెండింగ్ ఆన్ హిజ్ అవైలబిలిటీ అండ్ అరైవల్ ఇంటూ హైదరాబాద్ వస్తారు. 1 hour పాటు, వచ్చిన మినిట్ నుంచి 1 hour పాటు మనతో స్టేడియం లోపల ఆన్ ఫీల్డ్ ఉంటారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఎక్సైటింగ్ థింగ్స్. అంతే. ఎక్సైటింగ్ థింగ్స్ అంటే ఫేమస్ సింగరా? వీఆర్ గోయింగ్ ఫర్ మోర్ లోకల్ టాలెంట్ అండి. ఆయనకి హైదరాబాద్ ఫ్లేవర్ని, తెలంగాణ ఫ్లేవర్ని చూపిద్దామని లోకల్ టాలెంట్, బిగ్ సింగర్స్ బట్ లోకల్ సింగర్స్ని తీసుకుంటున్నాం. ఓన్లీ సింగింగ్ విషయంలోనేనా, ఫుడ్ విషయంలో ఇంకా ఉందండి? సో యాజ్ పర్ ఐపీఎల్ లాగానే ఫుడ్, జనరల్ స్టాండ్స్కి కన్సెషన్ ఉంటుంది. ఫుడ్ ఇస్ అవైలబుల్, ఎవరైనా ఏం కావాలో తీసుకోవచ్చు. అండ్ దిస్ మోస్ట్లీ మ్యూజికల్ ఆన్ ఫీల్డ్ అయితే మ్యూజిక్ ఇస్ ద మెయిన్ ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్ టికెట్స్ ప్రతిసారి ఎట్లా పర్చేజ్ చేయాలని అందరికి తెలుసు. ఇప్పుడు మీరు పెట్టబోయేటువంటి ఫుట్బాల్ ఈవెంట్ టికెట్స్ ఎట్లా పర్చేజ్ చేయాలి? డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ అనేది ఈస్ ద ఓన్లీ సోల్ సేల్స్ పార్ట్నర్ ఫర్ అస్ ఈ ఈవెంట్కి. ఆ యాప్లోనే మీకు టికెట్స్ దొరుకుతాయి. రేపు మధ్యాహ్నం 12 o'clock దాకా లైవ్ ఉంటాయి అవి. ఆన్ ద డే ఆఫ్ ద ఈవెంట్ మీకు అక్కడ ఒకటే దొరుకుతాయి. బేసిక్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్ ఎంత రేపు ఈవెంట్కి? సో 2000+ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు, బట్ అఫోర్డబుల్గా అందరికీ యాక్సెసిబుల్గా 2000 అండ్ అబవ్ నుంచి పెట్టామండి. ఒకటి బాగా ప్రచారం జరుగుతూ ఉంది, మెస్సీతో సెల్ఫీ ఫోటో దిగడానికి 10 లక్షలు అనేది. ఇది నిజమేనా? అది మీ ఈవెంట్కి సంబంధం ఉందా? అది ప్రైవేట్ టికెటెడ్ ఈవెంట్ అండి. అది ఆల్రెడీ సోల్డ్ అవుట్. అది వేరే లొకేషన్లో జరుగుతుంది. స్టేడియంతో ఏమీ దానికి సంబంధం లేదన్నమాట. మీరు ఏం ఆర్గనైజ్ చేయట్లేదు? నో, అది వేరే దగ్గర వాళ్ళ టీమ్ డైరెక్టివ్ మీదనే. వాళ్ళు సేమ్ యాజ్ దే ఆర్ డూయింగ్ ఇన్ కోల్కతా, ఢిల్లీ, బాంబే, అక్కడ కూడా జరుగుతున్నాయి ఈ ప్రైవేట్ ఈవెంట్స్. ఇక్కడ కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రకారమే జరుగుతుంది, వాళ్ళ డైరెక్టివ్ మీద. స్టేడియం లోపలికి మొత్తం ఫుట్బాల్ ఈవెంట్ కి ఎన్ని ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఉన్నాయి? ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఎగ్జాక్ట్గా నాకు మా టీం చెప్పాలి, బట్ 14 ఎంట్రీస్. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్స్ ద సేమ్ నంబర్. ఇవాక్యుయేషన్ 6 minutesలో చేయగలిగిన కెపాసిటీ సిపి గారు నాకు నిన్నే చెప్పారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ exciting thing to think that it's that much safety is being taken care and taken into consideration మనుషులకి. That's the point of safety. దేశంలో ఉన్న ప్రముఖులు ఎవరైనా అటెండ్ అవుతున్నారా రేపటి ఈవెంట్కి? యాజ్ గెస్ట్స్ అవ్వచ్చండి, బట్ అది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఓన్లీ యాజ్ గెస్ట్స్ అండి. ఎవరైనా వస్తే అది మేబీ మీరు రేపు చూడాల్సిందే. రైట్. రేపు జరగబోయేటువంటి ఈవెంట్కి పెద్ద మొత్తంలో ఈ కెపాసిటీకి సంబంధించినటువంటి కూడిన ప్రేక్షకులు రాబోతా ఉన్నారు. మ్యూజికల్ ఈవెంట్స్ అనేది సర్ప్రైజ్ ఇవ్వబోతా ఉన్నాము. మెస్సీ రాక సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ టైట్ సెక్యూరిటీ పెట్టి అతనికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నామంటూ ఏదైతే 10 లక్షలు ఇచ్చి సెల్ఫీ ఫోటో దిగడానికి ప్రచారం జరుగుతూ ఉందో అది తమ ఈవెంట్కి సంబంధం లేదని, అది మెస్సీ ప్రైవేట్ టీము ఆర్గనైజ్ చేస్తూ ఉంది అంటూ మాత్రం ఈవెంట్ ఆర్గనైజర్ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.